వదిలిపెట్టాడు. నన్ను చంపకుండా వదిలిపెట్టాడా? ఎందుకు? అవును, నీ నుదుటి మీద ఉన్న ఆ మచ్చ సాధారణంగా ఏర్పడలేదు. ఆ మచ్చ ఏర్పడడానికి కారణం ఆ దుష్ట శక్తులు నీ మీద దాడి చేసినందువల్లే. మన ఓల్డ్ మాట్ ఏమయ్యాడు? వాడా కొందరు చచ్చాడన్నారు, కానీ అది నిజమని నేను అనుకోవటం లేదు. అవును, వాడి దుర్మార్గాలు కొనసాగించడానికి వాడు ఎక్కడో అక్కడ బతికే ఉంటాడు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ రాత్రి వాడు నిన్ను చంపకుండా వదిలేసినందువల్ల అందరి దృష్టిలో నీకు ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. నువ్వు ప్రాణాలతో ఉండటం అందరికీ ఆశ్చర్యం వేసింది. ఏంటలా వింతగా చూస్తున్నారు? అరే రే, టైం అయిందే. సారీ, నేను వెంటనే బయలుదేరాలి. డబుల్ డోర్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సరే, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను. నీ ట్రైను ఇంకో 10 నిమిషాలు బయలుదేరుతుంది. ఇదిగో నీ టికెట్. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ గమ్యం నువ్వు చేరుకోవాలి హ్యారీ. ప్లాట్ఫామ్ నంబర్ 93/4. చూడు హ్యాగ్రిడ్, ఇందులో ఏదో తప్పుంది. ఇలాంటి ప్లాట్ఫామ్ ఏ స్టేషన్లోనూ ఉండదు. ఎందుకైనా మంచిది నువ్వు చెక్ చేసి చూడు. ఎక్స్క్యూజ్ మీ. ఇలా డైరెక్ట్ గా వెళ్ళి రైట్ సైడ్ వెళ్ళి. ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లాట్ఫామ్ నంబర్ 93/4 ఎక్కడుందో మీరు కొంచెం చెప్పగలరా? 93/4 వేళ కొడాలు ఆడుతున్నావా? అలాంటి ప్లాట్ఫామ్ ఎప్పుడు తిక్కలాడుతూనే ఉంటుంది. ప్లాట్ఫామ్ నంబర్ 93/4 కి త్వరగా రండి. ఇలా రా బస్సు, ముందు నువ్వు వెళ్ళు. ఫ్రెడ్, ఇప్పుడు నువ్వు వెళ్ళు. వాడు కాదు ఫ్రెడ్, నేను. మా అమ్మ వేయండి, నువ్వే కనుక్కోలేకపోతున్నావే. మీతో ఎప్పుడు కన్ఫ్యూషన్ జార్జ్. ఆట పట్టించాను, నేనే ఫ్రెడ్ని. ఎక్స్క్యూజ్ మీ, దయచేసి చెప్తారా వాళ్ళలా నేను ఎలా? ప్లాట్ఫామ్ 93/4 కి ఎలా వెళ్ళాలనేనా? నువ్వేం బాధపడకు. రాన్ కూడా ఫస్ట్ టైం హ్యాగ్వర్డ్స్ వెళ్తున్నాడు. నువ్వేం చేయాలంటే ప్లాట్ఫామ్ 9-10కి మధ్యలోనున్న స్తంభంలో నుంచి వెళ్ళాలి. నీ కంగారుగా ఉంటే పరిగెత్తడం మంచిది. గుడ్ లక్. ఎక్స్క్యూజ్ మీ, నన్ను ఇక్కడ కూర్చోమంటావా? వచ్చి కూర్చో. నా పేరు రాన్ వీజ్లీ. నా పేరు హ్యారీ పాటర్. నువ్వు హ్యారీ పాటరా? అయితే నీ తల మీదది అది ఏంటది? గీత. హో, దారుణం. పిల్లలు ఏమన్నా కావాలా? నో థ్యాంక్స్, నేను తెచ్చుకున్నాను. మొత్తం ఇచ్చేయండి. వావ్, తినడానికి ఇవన్నీ బాగుంటాయా? బ్రహ్మాండంగా ఉంటాయి హ్యారీ.